ఎప్పుడెప్పుడా ఉగాది అని ఎదురు చూస్తూ ఎలా ఉండబోతున్నాయో మన రాశి ఫలితాలను తెలుసుకునేవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇకపోతే ఇప్పుడు మనం శ్రీ వికారి నామ సంవత్సరంలో సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మొదటిగా సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ ఏడాది ఆదాయం 14 గాను, ఖర్చు 7 గాను ఉంది. దీంతో సింహరాశి వారికి డబ్బు పరంగా ఇబ్బంది ఉండదు. అలాగే అడవిలో సింహం రాజులా ఎలా అయితే తిరుగుతుందో ఈ సమాజంలో కూడా ఈ రాశి వారు సింహాలుగా ఎదుగుతారు. తమ జీవితంలో చూసిన కొన్ని సంఘటనల నుండి తేరుకొని మంచి కోసం మంచి వైపు ముందుకు అడుగులు వేస్తారు. ఈ రాశి వారికి ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా తట్టుకొని నిలబడగల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ పాజిటివ్ ఎనర్జీనే ఈ సింహరాశి వారికి ఈ ఉగాది తర్వాత సకల సంపదలు తెచ్చిపెడుతుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న కుటుంబ సమస్యలు కూడా తీరిపోతాయి. పెళ్లి కాని వారికి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు త్వరలోనే మంచి వార్తను వింటారు. రాజకీయాల్లో రాణించలేమనుకున్న వారు వచ్చిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అందరినీ శాసించే స్థాయికి వెళ్ళవచ్చు. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ ఏడాది ఆదాయం 10 గాను, వ్యయం 8 గాను కలదు. ఆదాయ వ్యయాలతో పాటు వీరి జీవితంలో ఈ ఉగాది తర్వాత భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. జీవితంలో ఊహించలేనటువంటి సంఘటన జరిగి వారి జీవితం క్షణాల వ్యవధిలోనే పాతాల నుండి ఆకాశానికి పాకుతుంది. ఈ రాశి వారు ప్రయత్నం చేస్తే విజయం తథ్యం. కుటుంబ సమస్యలు, ఉద్యోగ, విద్యా సమస్యలు తీరి హాయిగా జీవితాన్ని గడుపుతారు. ఇతరుల మీద మంచి అభిప్రాయంతో ఉంటూ ఇతరుల చేత ఎక్కువగా గౌరవింపబడతారు. వీరికి సంబంధించిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివేందుకు చాలా అనుకూలం. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. రామచంద్రుని ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. తరువాత తులారాశి. ఈ తులారాశి వారికి ఏడాది ఆదాయం 8 గాను, వ్యయం 5 గాను ఉండనుంది. దీనితో ఈ రాశి వారు ఈ ఏడాది ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టరు. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాల్లో కొలిక్కొస్తాయి. సంతాన విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాలకు అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరులు, సన్నిహితులతో సదావగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో, ఆఫీసుల్లో బాధ్యతలు అధికమవుతాయి. తరువాత రాశి వృశ్చికం. వృశ్చికం వారికి ఈ ఉగాది తర్వాత ఊహించని మలుపులతో జీవితం ముందుకు సాగుతుంది. అనుకున్నది జరగకుండా అనుకోనిది జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. అలాగే ఉన్నత చదువులు, విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వైద్య, రాజకీయ, సినీ రంగాల వారికి మంచి లాభాలు చేకూరుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిత్వం కారణం మాట పడాల్సి వస్తుంది. దీనిపై కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అంత బాగుంటుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.